ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం రాయదుర్గం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సమైక్యాంధ్ర భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే డివిజన్ అధ్యక్షుడు కమలాక్షుడు యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ కార్యవర్గ సభ్యులు సీనియర్ వర్కింగ్ జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం డివిజన్ ప్రధాన కార్యదర్శి గురు రాఘవేంద్ర ప్రసాద్, కోశాధికారి రామాంజనేయులు, గౌరవాధ్యక్షులు మల్లయ్య, ప్రచార కార్యదర్శి ఆవుల మనోహర్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సూర్యప్రతాప్కు అందజేశారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డిని కలిసి మరో వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రామరాజు, మాంతేష్ నాయక్, నాగభూషణం, మిత్రం, ఈరన్న, షఫీ, అనిల్, సీనియర్ జర్నలిస్టులు నవకోటి నారాయణ, రాము, హనుమంతు, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1957 ఆగస్టు 17న ఏర్పడిన ఏపీయూడబ్ల్యూజే గత 70 ఏళ్లుగా పాత్రికేయులను ఒకే పతాకం కిందకు తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్ట పరిరక్షణ, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఆరోగ్య పథకాలు, ప్రమాద బీమా, సంక్షేమ నిధి, ఇళ్ల స్థలాలు, విశ్రాంత పాత్రికేయులకు పెన్షన్ల మంజూరు వంటి అంశాలపై రాజీలేని పోరాటాలు కొనసాగించినట్టు తెలిపారు. పాత్రికేయులపై దాడులు, వేధింపులు, అక్రమ కేసులు జరిగిన ప్రతిసారి బాధితులకు అండగా యూనియన్ నిలిచి పత్రికా స్వేచ్ఛను కాపాడుతున్నట్లు తెలియజేశారు. పాత్రికేయులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, పారదర్శకమైన ప్రభుత్వ గుర్తింపు విధానం, సమగ్ర ఆరోగ్య రక్షణ, ప్రమాద బీమా, సంక్షేమ నిధి, పెన్షను, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐక్యంగా నిలుద్దాం, హక్కులను సాధించుకుందాం, పత్రికా స్వేచ్ఛను పరిరక్షిద్దాం, పాత్రికేయుల గౌరవాన్ని నిలబెడుతూ సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా ముందుకు సాగుదామంటూ వారు పిలుపునిచ్చారు. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే జిందాబాద్, ఏపీయూడబ్ల్యూజే జిందాబాద్, జిందాబాద్, ఏపీయూడబ్ల్యూజే జిందాబాద్. ఈరోజు ఏపీడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం సందర్భంగా రాయదుర్గం యూనియన్ తరఫున ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఎంఆర్ఓకి, కమిషనర్కు వినతి పత్రాలు ఇచ్చడం జరిగింది. ఈ సందర్భంగా మన యూనియన్ తరఫున గత 2 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఇందులో భాగంగా జర్నలిస్ట్ పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేసినాము. ఇక్కడ రాష్ట్ర కార్యక్రమాన్ని కూడా ఇక్కడ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినాము. తర్వాత గవర్నమెంట్ ఇంతకుముందు మనకి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, ఇండ్లు కట్టిస్తాము, మరి పింఛన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అవి కూడా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రెస్ క్లబ్కి మాకు స్థలం కేటాయిస్తే మేము నిర్మాణం చేసుకుంటామని కూడా దానికి మేము ఎంఆర్ఓ గారికి, కమిషనర్ కూడా విన్నవించుకున్నాము. డిమాండ్స్ అన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవాన్ని ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడమైంది. ప్రధానంగా యూనియన్ ఏర్పడింది పత్రికా స్వేచ్ఛ, అలాగే జర్నలిస్టుల హక్కులు, జర్నలిస్టుల సంక్షేమం అనేటువంటి 3 లక్ష్యాలతో యూనియన్ని ప్రారంభించి ఈరోజుకి 70 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ సందర్భంగా రాయదుర్గంలో ఈ విజయోత్సవాలను చేసుకోవడంతో పాటు ప్రధానమైనటువంటి జర్నలిస్టుల యొక్క యూనియన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని ఈరోజు తహసీల్దార్కి, అలాగే మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఏదైతే డిమాండ్స్ కోరుకుంటున్నారో ఆ డిమాండ్స్ని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రధానంగా పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది ఈరోజు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అలాగే న్యాయ వ్యవస్థ, ఈ 3 విభాగాలతో పాటు పత్రికా విభాగం అనేటువంటిది, పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది కూడా ఒక మూల స్తంభం కింద లెక్క కడతారు అందరూ కూడా. మరి ఆ దేశంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందనే దాన్ని బట్టే ప్రజాస్వామ్యం ఎంత స్వేచ్ఛాయుతంగా నడుస్తుంది ఈ దేశంలో అనేటువంటిది చెప్పుకోవచ్చు. అందుకనే పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది.
అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జర్నలిస్టుల పైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని దాడులను అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జర్నలిస్టులకు ఒక రక్షణ చట్టం అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కొన్ని ఏళ్ల పాటు పనిచేసినటువంటి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఈ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే చాలామంది చూసాము, మామూలు వాళ్ళకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇన్నేళ్ళు సమాజానికి సర్వీస్ చేసినటువంటి విలేకరులకు రిటైర్డ్ అయిన తర్వాత శేష జీవితంలో కనీసం వాళ్ళకు ఒక ఆధారం అనేటువంటిది లేకుండా పోతా ఉంది. అందుకని జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అనేటువంటిది కూడా ప్రభుత్వాలు అమలు చేయాలి. అదేవిధంగా చాలా కాలంగా ప్రభుత్వాలని కోరుతున్నటువంటిది విలేకరులు జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇచ్చి అలాగే ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటిది కూడా ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. గతంలో ఇల్లు కట్టించి ఇస్తామనేటువంటిది స్కీమ్ ఒక 100 కోట్ల రూపాయలతో స్కీమ్ ఒక నిధి ఏర్పాటు చేసి కట్టిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు అప్పట్లో మారిపోయినాయి. మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఈ ప్రభుత్వమైనా జర్నలిస్టుల యొక్క ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఇండ్లు కట్టించి ఇవ్వడం అనేటువంటిది కానీ ఆ స్కీమ్ని మళ్ళీ తిరిగి అమల్లోకి తీసుకురావాలి. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు, కానీ ఉపసంఘం ఏర్పాటు చేయడంకే పరిమితమైన తప్ప ఉపసంఘం ఇప్పటివరకు దాని గురించి చర్చించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. కనీసం ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకొని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన స్కీమ్ని మళ్ళీ తిరిగి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలనేటువంటిది కోరుతున్నాం. అదేవిధంగా హెల్త్ స్కీమ్కి ఈరోజు జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పేరుకే హెల్త్ స్కీమ్ ఉంది, కానీ ఎక్కడ ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ స్కీమ్ సరిగా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. పేషెంట్లను రిసీవ్ చేసుకోవడంలోనే అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. అమలులో వస్తున్నటువంటి సాంకేతిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అందుకనే మొత్తంగా జర్నలిస్టుల యొక్క సంక్షేమం, జర్నలిస్టుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకుంటూ ఈరోజు పత్రికా స్వేచ్ఛను కాపాడుకుంటూ ఏపీయూడబ్ల్యూజే ముందుకు కొనసాగుతుంది. రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు జర్నలిస్టుల హక్కుల కోసం నిలబడినటువంటి ఏపీయూడబ్ల్యూజే ఈరోజు 70వ వార్షికోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.